మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జానకి దగ్గరికి శౌర్య రామలక్ష్మి వెళ్తూ ఉంటారు. అప్పుడే శౌర్య బైక్ని ఆపేసి, రామా ఇప్పుడెందుకు గుడి దగ్గర బైక్ ఆపమని చెప్తున్నావు? ఇప్పుడు మనం వెళ్ళాల్సింది మీ ఇంటికి కదా రామా అని శౌర్య అడుగుతూ ఉంటాడు. సార్, పుట్టింటికి వెళ్ళేటప్పుడు తిరిగి అత్తగారింటికి వచ్చేటప్పుడు ఈ గుడిలో దేవుడి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తే చాలా మంచిదని మా ఆనవాయితీగా ఇక్కడ అందరూ ఇలా చేస్తుంటారు సార్. అందుకే ఇప్పుడు మా పుట్టింటికి వెళ్తున్నాను కదా, దేవుడి దర్శనం చేసుకొని వెళ్తామని ఆపమన్నాను సార్ అని రామలక్ష్మి అంటుంది. సరే పదరామా, నేను నిన్నెందుకు కాదంటాను, పద గుడిలో దేవుణ్ణి దర్శనం చేసుకుందాం అని శౌర్య అంటాడు. రామలక్ష్మి శౌర్య చేపట్టుకుని శౌర్యను చూసి చాలా సంతోషపడుతూ, శౌర్యను చూసి మెటుకలు విరుస్తూ దిష్టి తీస్తూ ఉంటుంది. శౌర్యను చూసి ముద్దులు పెట్టుకుంటూ చాలా మురిసిపోతూ దైవ దర్శనానికి వెళ్తారు. ఇద్దరు కలిసి గంట కొడతారు. ఒకరికొకరు దగ్గరుండి మరీ బొట్టు పెట్టుకుంటారు. శౌర్య రామలక్ష్మికి అలా బొట్టు పెడుతూ ఉంటే రామలక్ష్మి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. రామలక్ష్మి కూడా శౌర్యకి బొట్టు పెడుతుంది. ఇద్దరు కూడా ఒకరికొకరు ప్రసాదం తినిపించుకుంటూ ఉంటారు.